కేరళ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగి ఎంతోమంది చనిపోయారు. అసలు కొండ చర్యలు ఉన్నట్టుండి ఎందుకు విరిగిపడతాయి? ఆ టైంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. కొండ చర్యలు అంటే సాధారణంగా కొండలో నుంచి రాళ్ళు, మట్టి కిందకు జారడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అని అంటారు. అది హఠాత్తుగా జరగవచ్చు లేదా దీర్ఘకాలికంగా మెల్లిమెల్లిగా కూడా జరగవచ్చు. రాళ్ళు, మట్టి పలికలు విరిగి పడటం నుండి భారీ కొండ చర్యలు విరిగి పడటం దాకా దాదాపు అన్నిటిని మనం ల్యాండ్ స్లైడ్స్గానే చెప్పుకోవచ్చు. కొండ చర్యలు విరిగి పడటానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా వర్షాలు, మంచు కరగటం వల్ల ఆయా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతుంటాయి. దీనితో పాటు ప్రవాహాల వల్ల కోతకు గురి కావటం, భూగర్భ జలాలలో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, నీటి మట్టంలో మార్పు వంటి కారణాల వల్ల కొండ చర్యలు విరిగిపడతాయి. కొండ చర్యలు విరిగిపడటం వల్ల 1998 నుంచి 2016 మధ్య వరకు సుమారు 18,000 మంది మరణించారు. 48 లక్షల మందిపై ప్రభావం పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం జరిగింది. ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనిపిస్తే వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి. అయితే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ముందే మనకెలా తెలుస్తుందంటే, చెట్లు పడిపోతున్న శబ్దం, బండరాళ్ళు దొర్లుతుందన్న శబ్దం వినిపిస్తే అప్పుడు అప్రమత్తం కావాలి. ఒకవేళ మీరు నీటి ప్రవాహ సమీపంలో నివసిస్తున్నట్లయితే నీటి మట్టం హఠాత్తుగా పెరగటం, తగ్గటం లేదా అప్పుడు వరకు తేటగా ఉన్న నీరు ఒక్కసారిగా బురదగా మారటం వంటి మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అవి కొండ చర్యలు విరిగిపడే సంకేతాలు. ఒకవేళ శిథిలాలలో చిక్కుకుంటే కదలడం, శబ్దాలు చేయటం చేయాలి. అలా చేస్తే రెస్క్యూ టీం మిమ్మల్ని త్వరగా గుర్తించి సహాయపడుతుంది. కొండ చర్యలు విరిగిపడి రాళ్ళు దొర్లుతున్నప్పుడు అవి మనిషి పరిగెత్తే స్పీడ్ కంటే ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు కొండ చర్యలు రోజులు, వారాలు తరబడి కదులుతూనే ఉంటాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నప్పుడు వేగంగా ప్రవహించే నీళ్లు, శిథిలాల వల్ల పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. కొండ చర్యల కింద చిక్కుకొని గాయపడటం లేదా ఊపిరాడక ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇంకా కొండ చర్యల వల్ల నీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు వంటి అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. నీరు, గ్యాస్, మురుగు వంటి పైప్ లైన్ దెబ్బతింటుంటాయి. అపరిశుభ్రం కారణాల వల్ల వ్యాధులకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగటం, వాతావరణ మార్పులు కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఎక్కువ. మంచుతో కూడిన పర్వత ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.